ఓం నమ శివాయ. కార్తీక పురాణము 12వ అధ్యాయము. ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారము కార్తీక ద్వాదశి వ్రతమునకు గురించి శాలగ్రామ మహిమను గురించి వివరించెదను. వినుమని విశిష్ట మహాముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయం నుండి కానీ విష్ణువాలయం కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజించవలను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటి మోక్షము పొందుదురు. కార్తీక మాసంలో శనిద్రయోదశి వచ్చినట్లా నా వ్రతం ఆచరించి నచో 100 రెట్ల ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయంకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితం కలుగును. ఈ విధంగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాండ నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చినట్లా ఆ అయ్యపు శరీరమందు ఎన్ని రోమములు కలుగునో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గము సుఖములందురుదురు. కార్తీక మాసమందు వస్త్రదానం చేసుకును గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో నెయ్యి వేసి దీపం ఉంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపంలో హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందుదురు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ శాలగ్రామును కానీ ఒక బ్రాహ్మణులకు దానం ఇచ్చినలా 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. శాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమున ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుండెను. వాడు మిగులు దురాశపడి నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించగా ఇతరులకు పెట్టక బీదలకు ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తాను గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎట్లా అపహరింతునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామం సమీపనున్న పల్లెలో నివసించిన ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను. మరికొంతకాలములకు తన సొమ్ము తనకిమ్మని అడుగ్గా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వవలసిన ధనము 1 నెల రోజులు గడుపులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చినలా మరుజన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినీయంగా వేడుకొను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీల్లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలను, లేని ఎలా నీ కంఠమును నరిపివేయుదును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కొత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకుని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజుభట్లు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం గనక అక్కడి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళు మరణించాను. వెంటనే యమదూతలు వచ్చి అతడిని తీసుకొని పోయి రౌరవాది నరక కోపంలా బడదీసరి. ఆ వయసునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగా తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయించు, పుణ్యకార్యములు ఆచరించు, నీడ కొరకే చెట్లు నాటించుచు, నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపరచు మంచి కీర్తిని సంపాదించను. ఇటునుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకమునకు వచ్చి తోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాదుల విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తన దర్శనము లభించింది.
నేను ధన్యుడను. నా జన్మం తరించింది, నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే జయి సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినేముడే వేడుకొను. అంత నారదుడు చిరునవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చింది. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధద్వాసి మహాప్రీతికరమైన దినం. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినో అత్యంత ఫలము కలుగును. 4 జాతుల్లో ఏ చేతి వారినైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎట్లా వెనుకటి ధర్మలందు ఈ జన్మందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించున్నాడు. అతన్ని ఉద్ధరింపుడికై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అటు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పాను. అంతటి ధర్మవీరుడు, నారద మునివార్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పటికీ సాలగ్రామనే రాతిని దానం చేసేనంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడినా అనే సంశయం కలుగుతున్నది. దీనివలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరునా, దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను. నేను ఈ సాలగ్రామ దానం మాత్రమే చేయజాలని నిష్కర్షగా పలికాను. ధర్మవీరుని అవివేకమును విచారించి, వైశ్యుడా, సాలగ్రామ్న శిల మాత్రముగా ఆలోచించుతివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపం. అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనించితివేని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండేవాడు కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచి వినిపెట్టుట చేత మరణాంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి, అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాను. పెళ్లి అయిన కొంతకాలంలో ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు కష్టంలో సంభవించినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగానా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యములకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము దారపోయించను. ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించను. పిదప నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కరిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునింట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయుచు ముక్తినందను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతెంత కాదు, ఎంతో ఘనమైంది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయము. 12వ అధ్యాయము 12వ రోజు పారాయణ సమాప్తం. ఓం ఉమామహేశ్వరాభ్యా నమః.